హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈ రోజు మనతో ఒక క్యూటీ ఉన్నారండి. ఆ క్యూటీని చూడగానే మనం ఆటోమేటిక్గా మన ఫేస్లో స్మైల్ వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మన వైజాగ్ బీచ్ రోడ్లో అవనివ్వండి, ఈవెంట్స్, పార్టీస్, ఒకేషన్లో ఎక్కడ చూస్తున్నా హల్చల్ చేస్తున్నారు మన వైజాగ్ టెడ్డీ గారు. మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా వైరల్ అవుతున్నారు మన వైజాగ్ టెడ్డీ గారు. అతను ఏం చేస్తున్నారంటే ఆ ఎన్విరాన్మెంట్ని చాలా ఫ్రెండ్లీగా చేస్తూ, అందరినీ ఎంగేజ్ చేస్తూ, ప్రతి ఒక్కరిని నవ్వించాలి, అందరినీ నవ్వించాలని ఒక ఆశయంతో వచ్చారు. అందరినీ నవ్వించే పర్సన్ కోసం మనం మాట్లాడుకుంటే అతనికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంటుంది. అతని జర్నీలో ఖచ్చితంగా హడల్స్ ఉంటాయి. సో అందుకే ఈ రోజు మన స్టూడియోకి వైజాగ్ టెడ్డీ గారు వచ్చేసారు. ఈ హడల్స్ తన జర్నీ కోసం తెలుసుకుందాం. హాయ్ వైజాగ్ టెడ్డీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మాట్లాడండి. మాట్లాడకూడదా? మా వ్యూయర్స్ కోసం మాట్లాడండి. మీరు మాట్లాడితే ఇంకా క్యూట్గా ఉంటుంది. మాట్లాడండి. మీ పేరేంటి? అసలు పేరేంటి? మీ వైజాగ్ టెడ్డీ అసలు పేరు? వంశీ. వంశీ. మీ ఏజ్ ఎంత? 17. 17 ఇయర్స్. చదువుతున్నారా? మరి ఏం చదువుతున్నారు? 10 కంప్లీట్ అయింది. ప్రెసెంట్ ఐటీఐ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, దట్స్ వెరీ గుడ్. మీ ఫ్యామిలీ కోసం కొంచెం చెప్తారా? డాడీ కార్ డ్రైవర్, మమ్మీ హౌస్ వైఫ్. సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు, బ్రదర్. తమ్ముడు చదువుతున్నారా? 10th క్లాస్. అసలు వాట్ ఇన్స్పైర్స్ ఇంత చిన్న ఏజ్ లో ఇంత కష్టపడుతున్నారు? ఎందుకలా? అంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి యూట్యూబ్, ఇన్స్టా అంటే ప్యాషన్. 8th క్లాస్ నుంచే ఇలా ఇదవ్వాలి అనేసి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కంటెంట్తో చేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్లో ఏంటంటే క్రియేటర్స్ ఎక్కువ అయిపోయారు. అంటే ఇప్పుడు అందరిలా కాకుండా కొత్తగా చేయాలని నాకు ఉండే థాట్. ఇప్పుడు అందరూ ఒకలా చేస్తున్నారు కదా, సేమ్ వాళ్ళనే చేస్తే బాగోదు కదా. అందుకనేసనే ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో చెప్పాను ఇలా చేస్తాను అనేసి. అంటే ఇంట్లో అది ఏం ఒప్పుకోలేదు. నాకు ఆఫ్టర్ 10th అది కంప్లీట్ అయింది, ఐటీఐ నార్మల్ జాయిన్ అయ్యాను. ఇది కంటిన్యూ చేస్తాననేసి మళ్ళీ ఇంట్లో అడిగాను. ఆయన ఏం ఒప్పుకోలేదు. డాడీ అటు ఇటుగా ఉన్నారు, మమ్మీ అయితే అసలు ఒప్పుకోలేదు. డాడీ ఇలా చేస్తాననేసి అంటే నాకు ఐఫోన్ అది కావాలనేసి అని ఇంట్లో నేను అడిగాను. మమ్మీ అసలు వద్దనేసారు. డాడీ తీసుకుంటాను, ఏదో చేస్తాననేసి అన్నారు. అప్పుడు మమ్మీది ఇయర్ రింగ్స్ అవి తాకట్టు పెట్టి కొన్నారు ఫోన్. ప్రజెంట్ దానికైతే 2 years ఈఎంఐ ఉంది. ప్రజెంట్ ఇంకా 1 year ఈఎంఐ కంప్లీట్ అయింది ఆ ఫోన్. ఇలా వీడియో చాలా ఇంతసేపు ఉండాలంటే చాలా టెంపరేచర్ కి మీరు చాలా ఇబ్బంది పడతారు. మీ ఫేస్ రివీల్ చేస్తారా? మాకు చేస్తాను. రివీల్ చేయండి. 17 years మీ ఏజ్. ఇంత చిన్న ఏజ్ లోని ఇంత కష్టపడుతున్నారంటే నిజంగా ఇంత చిన్న ఏజ్ లో చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. చాలా మందికి ఒక లైక్ ప్రొఫెషనల్ గా ఉంటాయి. చాలా ప్రొఫెషనల్ ఎంచుకుంటారు. లైక్ ఒక సాఫ్ట్వేర్, ఒక పోలీస్ అని ఎంచుకుంటారు. మీ పేరెంట్స్ కి అడిగారు ఇలాగా లైక్ ఈ ప్రొఫెషనల్ ఖచ్చితంగా కొన్ని ఆలోచించి ఉంటారు. ఒక టెడ్డీగా ఇలా ప్రజలందరూ అందరి దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలంటే కొన్ని వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు ఎలా ఒప్పించారు అసలు? అంటే ఇంట్లోనే ఛాన్స్ ఇచ్చారు. అంటే ఈ టైంలో నాకు ఇది అవ్వాలి అనేసి. నాకేంటంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా ఇది అవ్వాలి, నాకు ఫస్ట్ నుంచి అట్లనే ఉంది. అయితే సరే ఏదో చేద్దాం అనేసి రెండిట్లో ఏదైతే అదే అనేసి అన్నారు. ఇందులో కానీ ఇన్స్టాలోని యూట్యూబ్లో కానీ సక్సెస్ వస్తే ఇదే కంటిన్యూ చేయ పర్లేదు అనేసి అన్నారు. లేదు రాలేదు అనేసి అంటే ఇంకా ఇదే కంటిన్యూ చేద్దాం అనేసి అన్నారు. అసలు వైజాగ్ టెడ్డీగా ఎందుకు ఆ ప్రొఫెషనల్గా ఎంచుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి హ్యాపీనెస్గా ఉండాలి, అంటే ఇప్పుడు నవ్వుతూ ఉండాలి అందరితోని అన్న ఇది, ప్రతి ఒక్కరిని నవ్వించాలి అన్న ఇది నాకు ఉంటుంది. అంటే ఎవరికి బాధలు, ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది బాధలు అని ఇలాగా. ఎప్పుడు అలా ఉండకూడదు కదా. ఇంకా అలా నవ్విద్దాము, ఇలా చేద్దాం అనేసి ఒక ప్యాషన్, ఒక ఇది పెట్టుకున్నాను, ఒక ఏం. ఎవరు సజెస్ట్ చేయలేదు, నేనే ఎట్లా అనుకున్నాను, నార్మల్గా పెట్టాను ఇదే బాగుంటుంది. అంటే మన వైజాగ్లో ఇలా ఎవరు లేరు కదా,
అన్నీ ఆలోచించే పెట్టాను. తప్పకుండా టెడ్డీ అన్నట్టు నాకు ఇంత ఏజ్ వచ్చినా నేను కూడా టెడ్డీ అంటా. అంటే మంచి ఫ్రెండ్లీగా స్మైల్ ఆటోమేటిక్ గా మీరు నవ్వించాలని థీమ్ తో వచ్చారు. అది జరుగుతుంది కూడా. మీ ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటాను నేను. మంచిగా లైక్ నాకే బాగా అనిపిస్తుంది. చిన్న పిల్లలకైతే ఇంకా బాగా అనిపిస్తుంది. మీరు ఈవెంట్స్ కన్నిటికి వెళ్తూ ఉంటారు. ఇంతకు ముందు నేను ఒక అతని దగ్గర వర్క్ చేసేవాడిని నార్మల్ గా. అంటే నేను ఇలా యాజ్ ఎ టెడ్డీగానే. అతను ఏంటంటే ఇలా 3Kకి 4K అలా ఒప్పుకునేవారు. మాకు ఇందులో ఏంటంటే పర్ డే కాదు, ఇప్పుడు హవర్స్ ఇవి 3 అవర్స్కి 4 అవర్స్కి ఉంటుంది ఇది. ఇలాగ తను ఒప్పుకుంటాడు. అంటే కాస్ట్యూమ్స్ అవి వాళ్ళవే. ఇది ఒకటే కాకుండా మీరు నా వీడియోస్ చూసి ఉంటారు కిందన మిక్కీ మౌస్ కానీ ప్రతి ఒక్క డాల్ వేసేవాడిని నేను. ఒక 3 అవర్స్ అట్లా ఉండేవాడిని. జస్ట్ ఒక 350-400 అలా ఇచ్చేవారు 3 అవర్స్కి. 350-400 అలా ఇచ్చేవారు. నాకేంటంటే వీడియోస్ అవి ఇలా వీటితో తీయాలి అనేసి ఇది ఉండేది. వాళ్ళు వీడియోస్ కూడా తీనిచ్చేవారు కాదు. అంటే తీసి వీడు ఎదిగిపోతాడు అది ఇలా అనేసి చూసేవారు, ఫేమస్ అయిపోతాడు అనేసి. కానీ నాకు ఇలా చేయాలి అంటే అవి చేసేవాడిని. పక్క ఈ ఫోన్ ఈఎంఐ కట్టుకొని కాస్ట్యూమ్స్ నేను కూడా కొనుక్కోవాలనేసి. మంత్లీ ఇంతనే ఉండదు. నేనైతే మంత్ నా ఫోన్ ఈఎంఐకి అనేసి టార్గెట్ పెట్టుకునేవాడిని. ఇలా మంత్లీ ఒక 3000 అనే అర్న్ చేయాలనేసి, ఓన్లీ ఆ ఫోన్ కోసం అనేసి. ఒక్కొక్కసారి అయ్యేది కాదు, ఆ 3000 కూడా వచ్చేది కాదు. డాడీ ఒక 3 months అలా కట్టేవారు. ఎందుకు ఇవన్నీ వదిలేచ్చు కదా అనేసి ఇంట్లోనే చెప్పారు. లేదు వదిలేను అనేసి ఇలా కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేస్తూ చేస్తున్నాను. ఇప్పుడు వైజాగ్ టెడ్డీ ఉంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో మీరు బాగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ప్రతి ఈవెంట్ మీ ఓన్ గా చేసుకుంటున్నారా? నా ఓన్ గానే చేస్తున్నాను. ప్రెజెంట్ ఈ రెండు ఎక్కడ వర్కింగ్ అయితే చేయట్లేదు, మీరు ఓన్ గానే నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఎర్నింగ్ బాగానే ఉందా ప్రెజెంట్? పర్లేదు, ఇప్పుడు ఎర్నింగ్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటారు, అక్కడ పిల్లలు అక్కడ ఎలాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు? అంటే పిల్లలు నా దగ్గరికి అలా రాగానే వాళ్ళ ముఖం మీద స్మైల్ ఉంటుంది కదా, నాకు ఇది నాకు ఎక్కడో ఇదవుతుంది. బాగా ఎంటర్టైన్ చేయాలి అంటే వాళ్ళ ఫేస్లో చిరునవ్వు ఉంటుంది కదా, అలా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది నాకు. బాగా వాళ్ళతో మూవ్ అవ్వాలి అంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ చేస్తూ ఉంటారు. ఏమైనా అలాంటి సాక్రిఫైసెస్ ఉన్నాయా? సాక్రిఫైసెస్ అంటే నేను ఇలా చేస్తున్నప్పుడు రీసెంట్గా బీచ్ రోడ్లోని బ్యాగింగ్ చేస్తున్నారు అనేసి ఒక వీడియో వచ్చింది కదా. అదేమిటంటే నేనే చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు డాడీ డ్యూటీకి ఎక్కడికి వెళ్తున్నా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నాను కదా, ఇది మీ అబ్బాయి అంటే బీచ్ రోడ్లో బ్యాగింగ్ చేస్తున్నాడు అది ఇది అనేసి. డాడీకి ఒక బయట ఫ్రెండ్సే కాకుండా చుట్టాలు కూడా అడుగుతున్నారు. నువ్వేంట్రా మీ అబ్బాయి ఏంట్రా బ్యాగింగ్ చేస్తున్నాడు అది ఇది అనేసి. అయితే డాడీ అలా ఇంటికి వచ్చి చెప్పారు, వదిలేచ్చు కదా ఎందుకు ఇవన్నీ అనేసి. డాడీ నేను దానికోసం కూడా వీడియో చేస్తాను, చేసి పెడతాను అనేసి అన్నాను. పెట్టాను ఆ వీడియో, వైరల్ అయింది కూడా అది. కానీ పేరెంట్స్కి చెప్పుకోవాలంటే చాలా అనిపిస్తుంది, పిల్లల కోసం చెప్పుకోవాలంటే గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. మీరు అలాంటివి ఫేస్ చేసి ఉంటారు. ఇంకా అంటే డాడీ ఫోన్ కొనివ్వగానే అక్కడ ఇంటి దగ్గర చుట్టాలే కాదు కానీ బయట డాడీ వాళ్ళ ఫ్రెండ్సే కాదు కానీ అడిగారు, మీ అబ్బాయికైనా ఎవరు ఐఫోన్ కొనేసి ఇచ్చావు అది ఇది అనేసి అన్నారు. కానీ డాడీ అవి ఏం పట్టించుకోకుండా ఒక రోజు వస్తుంది అంటే ప్రతి ఒక్కరికి రోజు వస్తుంది అని అంటారు కదా, నమ్మారు. డాడీ బాగా ఇది చిన్నప్పుడు ఇద్దరు చాలా చాలా బాగా సపోర్ట్ చేశాను. ఇలా ఉన్నాను అనేసి అంటే దానికి కారణం మా డాడీ, ఇంట్లో పేరెంట్సే మెయిన్. మీ డాడీ సపోర్ట్ చేయడం నిజంగా చాలా బాగుంది. మరి ఈ జర్నీలో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీది? ప్రెజెంట్ ఇప్పుడైతే 1.5 2 years కంప్లీట్ అవుతుంది. ఇన్స్టాలో మంచి ఫాలోవర్స్, యూట్యూబ్ లో కూడా మంచి ఫాలోవర్స్ వచ్చారు. యూట్యూబ్ లో ఈ మధ్యన కొంచెం అలా ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ? అంటే మీరు అన్నారు కొంతమంది జెలసీ వల్ల మిమ్మల్ని వైరల్ చేయలేదు ఉంటారు, అలాగే వాళ్ళు ఫేస్ చేస్తారు, మీరు ఎక్కడ వైరల్ అయిపోతారని. కానీ మీ మంచి కోరే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏం చెప్తారు? నాకు స్టార్టింగ్ నేను వీడియోస్ అవి చేస్తున్నాను అనేసి అంటే నాకు ఎడిటింగ్ అదే వచ్చేది కాదు. నాకు వీడియో తీయడం ఇష్టం బాగా, వీడియో తీస్తాను బాగా. కానీ నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు బీచ్ రోడ్కి వెళ్తూ ఉంటాను కదా, ఇలా
సర్ప్రైజ్ అది చేయడానికి అనేసి ఒక్కనే వెళ్తాను. ఆ కేక్ అది నేనే పట్టుకొని వెళ్తాను, ఈ టెడ్డీ బేర్ అది కూడా నేనే తీసుకొని వెళ్తాను. అక్కడ నాకు ఆ క్షణంలో ఎవరైనా దొరికితే, అంటే అక్కడ ఉంటారు కదా సపోజ్ బయట ఇలాగా, వాళ్ళ చేత ఇచ్చి వీడియో అది చేయించమని. నాకు వీడియో ఎడిటింగ్ కూడా వచ్చేది కాదు నాకు ఇలా చేయాలనేసి. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే వీడియో ఎడిటింగ్ ఉండాలి, వీడియో తీయడము ఉండాలి. నాకేంటంటే ఎడిటింగ్ ఒకటే ప్రాబ్లం, ఎడిటింగ్ నాకు అస్సలు వచ్చేది కాదు. నాకు మా ఫ్రెండ్ తిలక్ అనేసి తనే నాకు ఏ వీడియో అన్నా చేసేవాడు. చాలా బాగా హెల్ప్ చేశాడు వీడియోస్ ఎడిట్ చేయడంలో కానీ దేనిలోనన్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనే చేసుకుంటున్నాను. మరి తనకు కూడా బాగా, తనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ అవి, తనకి హెల్త్ కూడా బాగోదు, తను కూడా బాగా ఫేస్ చేస్తున్నారు. సో ఎడిటింగ్ చేయడం వల్ల తనకు కూడా మనీ వస్తుందంటారా? వస్తుంది. మీరు బాగానే అర్న్ చేస్తున్నారా మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో? ఇంతకు ముందు అయితే అంత ఉండేది కాదు, ఈ మధ్యన కొంచెం ఈవెంట్స్ అన్ని బాగానే వస్తున్నాయి. ఎంత వస్తుంది మాక్సిమం? ఇప్పుడు ఈవెంట్ అంటే ఇప్పుడు మన వైజాగ్లో అనుకోండి 2500 అర్న్ చేస్తాను ఓన్లీ 120కి అయితే. సపరేట్ మళ్ళీ ఈ 120కి ఏంటంటే ½ kg కేక్, 2 కూల్ ఫైర్ గన్స్ 120 ఇస్తాను. నేనే ఇస్తాను. ఇచ్చి వాళ్ళతో 1 hour 1.5 hour ఉండి వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేశాక అప్పుడు బర్త్డే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు 1.5 years అయ్యింది, ఇంత ముందుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా కొన్ని హడల్స్ అనేది వచ్చి ఉంటాయి. అది ఎలా వెళ్తున్నారు అసలు? అంతలాగా ఎక్కడో దగ్గర గివ్ అప్ ఇవ్వాలనే మూమెంట్ వచ్చే ఉంటుంది కదా, అలాంటి మూమెంట్ ఏమైనా? అలాంటి మూమెంట్ అంటే నాకు ఒకసారి మీరు ఒక వీడియో చూసే ఉంటారు నాది. అందులో ఏంటంటే అక్కడ బొబ్బిల్లో చేశాను అది నాకు దాని అమౌంట్ కూడా నాకు ఇప్పటికి వచ్చి రాలేదు, జస్ట్ 350-400. అదేంటంటే నాకు ఎందుకురా నాయన ఇలా ఉండడం, అక్కడ చేసాను కానీ నాకు దాని అమౌంట్ ఇప్పటికి వచ్చి కూడా రాలేదు నాకు అమౌంట్. జస్ట్ అంటే మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళు వాళ్ళకి ఇవ్వాలి అనేసి, అలా మధ్యలో నేను ఉండిపోయాను, నాకు రాలేదు. లేదు అప్పుడు నాకు అంత ఇది లేదు. స్టార్టింగ్లో జరిగింది. అప్పుడు ఏంటంటే దగ్గర 4 hours 5 hours వరకు ఉండిపోయాను నేను కాస్ట్యూమ్లో అలా తీయకుండా. నా దగ్గర కూడా ఆ డ్రెస్ రిమూవ్ చేశాక నా దగ్గరికి ఎవరు రాలేదు. ఒక 1 hour వరకు మొత్తం తడిచిపోయాను, మొత్తం ఫేస్ అది అదో రకంగా అయిపోయి, కాలు కూడా అప్పుడు పొంగిపోయింది బాగా. 4 hours వరకు ఉండిపోయాను అందులోనే. ఎవరు వచ్చి కనీసం అడగలేదు. అక్కడ ఏం చేశారు? లైక్ డాన్స్ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం, డాన్స్ చేయడం చేశారు. 4 hours చేశారు. మరి ఏమైంది? ఎందుకు పేమెంట్ ఇవ్వలేదు? థర్డ్ పర్సన్ కూడా ఇవ్వలేదా? మీరు అడగలేదా? అడిగాను, వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి అనేసి ఇంకా అలా చేయించుకున్నారు కదా. చేయించుకున్నారు, మరి ఇవ్వలేదు. ఇప్పుడు ఇన్స్టాలో చూసి కూడా ఎప్పుడు రియాక్ట్ అవ్వడం అంటే ఒక్కొక్కసారి కాల్ చేసి నార్మల్గా అడుగుతూ ఉంటారు, బాగా ఇదైపోతున్నావు అది ఇది అనేసి. లేదు ఇంక నేనేం అడుగుతాను, ఇంకా అయిపోయింది కదా. అంటే ఎందుకు నాకంటూ ఒక రోజు వస్తుంది, అదైతే నేను అన్ఫర్గెటబుల్ డే ఇన్ మై లైఫ్, మర్చిపోలేని రోజు అది నాకైతే. ఇంకా అలా చెయ్యాలి, ఇలా ఇది అవ్వాలి అనేసి నాకు ఉండేది. లైఫ్లో అంటే నేను బిజినెస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పాలిటిక్స్ జరుగుతాయి, చాలా తొక్కేయడం జరుగుతుంది. అందులో మీరు ఇలా చేస్తే మీరు చదువుగా తీసుకొని చాలా మంది మిమ్మల్ని యూజ్ చేసుకుని ఉంటారు. నేను 7th class వరకు బీబీకే స్కూల్ చదివేవాడిని. కరెక్ట్గా 7th class 8th class ఇలా స్టార్ట్ అయింది, కరోనా ఎంటర్ అయింది, డాడీ సిక్ అయిపోయారు. నేను 8th లో ఉన్నప్పుడు కరెక్ట్గా అప్పుడే, అంటే మరి డాడీ ఇంట్లో సిక్ అయిపోయారు, మమ్మీ ఇంట్లోనే. కోవిడ్ కాదు, డాడీకి సైట్గా ప్రాబ్లం వస్తుంది. డాడీ డ్రైవింగ్ ఫీల్డ్ కదా, ఎప్పుడు డ్రైవింగ్ వల్లే కాలు నరం సైడ్ అయిపోయింది డాడీకి. ఇంకా డాడీ ఇంట్లోనే మేము స్కూల్కి అది వెళ్ళాలన్నా స్కూల్ ఫీజు అవన్నీ మరి కష్టమే కదా, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇంకా టైంలోనే ఇంకా 8th నుంచి 10th వరకు 10th class అక్కడే కంప్లీట్ చేశాను, గవర్నమెంట్ స్కూల్లోనే కంప్లీట్ చేసి 10th అయ్యాక నార్మల్గా నేను చిన్నప్పుడు నేను ప్రతి ఒక్క వర్క్ చేశాను. ఏవైనా క్యాటరింగ్కి వెళ్ళేవాడిని, పెయింటింగ్ వర్క్ వెళ్ళేవాడిని, ఆఖరికి స్వీపింగ్ వర్క్ కూడా చేసేవాడిని. చేయలేని వర్క్ లేదు ఆ ఏజ్లో. నేను 8th class నుంచి స్వీపింగ్ వర్క్ వాటికి వెళ్ళేవాడిని. అంటే ఇంట్లోనే చిన్నప్పటి నుండే ఇచ్చేసేవారు, గైడెన్స్ చేసేవారు, కష్టపడితేనే ఏదన్నా. నువ్వు ఇప్పుడు చిన్నప్పటి నుండి కష్టపడితే పెద్ద. మమ్మీ ఏ వర్క్ కాదు, మమ్మీ ఇంట్లోనే. మరి ఇంట్లో పనులకి ఇది అయిపోద్ది కదా మమ్మీ, అందుకని అంటే కష్టపడితేనే ఏదన్నా
ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అన్ని సంవత్సరాలు కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు అనేసి. ఇంకా అలా చిన్నప్పటి నుంచే బాగా ఇచ్చేసేవారు, గైడెన్స్ చేసేవారు. 10th అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 10th ఒక 3 months ఎంతో ఖాళీ ఉంటుంది కదా, ఆ టైంలో క్యాటరింగ్ వాటికి వెళ్ళడం. అలా అలా చేసి నాకు ఇలా ఒక అతని దగ్గర జాయిన్ అయ్యి ఇలా అది నిజంగా ఒక సక్సెస్ అవుతున్నారు, ఇంకా సక్సెస్ లో ఉన్నారు, బట్ ఇంకా సక్సెస్ అవుతారు ఫ్యూచర్ లో తప్పకుండా. సో ఈ జర్నీలో మీకు బాగానే జరుగుతుంది, ఇప్పుడు అంతా బాగానే జరుగుతుంది, బట్ ఒక సపోర్ట్ సిస్టమ్ మీ పేరెంట్స్ ఉన్నారు, బట్ అలాగే వైజాగ్ తేడా ఒక ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు, లైక్ వైజాగ్ ఎవరైనా అడ్మైర్ చేస్తూ ఇప్పుడు ఈ జర్నీలో మీ డాడీ ఫస్ట్ సపోర్ట్ చేశారు, ఇలా ముందుకెళ్తే ఇంకా మెంబర్స్ యాడ్ అవుతుంటారు కదా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు? సపోర్ట్ చేసేవాళ్ళు అంటే వీడియోస్ అవి చేసేటప్పుడు ఈ మధ్యన నాకు బ్యాడ్ కామెంట్స్ అవి రావడం, ఒక వీడియో చేశాను కదా దానివల్ల బ్యాడ్ కామెంట్స్ అవి రావడం, ఇంట్లో కూడా చెప్పాను ఇలా అవన్నీ కామనే. ఎందుకు వస్తాయంటే మీరు బైక్ వస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు కుళ్ళుకొని బ్యాడ్ కామెంట్స్ అని పెడతారు, వాళ్ళు ఇన్సెక్యూర్ ఉండడం వల్ల బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఇంట్లో కూడా ఏమన్నారంటే అవన్నీ కామన్, అంత పెద్ద పెద్ద వాళ్ళని ట్రోల్ చేస్తున్నప్పుడు మనం ఎంత అనేసి ఇంట్లో కూడా అన్నారు. నేను ఎప్పుడన్నా దిగిపోతున్నాను అని నన్ను ఇప్పుడు పడిపోతున్నా అనేసి అంటే పట్టుకోవడానికి ఉన్నారు నాకు మా మమ్మీ డాడీ తర్వాత ఇంకెవరన్నా ఉన్నారనేసి అంటే శ్రీకాంత్ అన్నయ్య. ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు, తను మార్కెటింగ్, తను పరిచయం నాకు నార్మల్గానే. అంటే ఇప్పుడు ఇలా కింద పడిపోతున్నావు అన్న నన్ను పైకి లేపుతుంది తనే, బాగా గైడెన్స్ ఇచ్చి నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు తప్పకుండా అన్న దీని మీద బాగా పైకి తీసుకొచ్చారు ఈ మధ్యన. బ్యాడ్ కామెంట్స్ అంటే మీరు అసలు పట్టించుకోకండి, అవన్నీ మర్చిపోకండి. ఆ నవ్వించిన వాళ్ళకి అది కనిపించట్లేదంటే వాళ్ళు అంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది బ్యాడ్ కామెంట్స్, అది అసలు పట్టించుకోకండి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇప్పుడు వైజాగ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ చేయడం అంటే ఎవరైనా స్పెషల్ పర్సన్ మిమ్మల్ని, వాళ్ళకి చాలా ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు చాలా మార్కెటింగ్ ఉంటుంది, వాళ్ళు మీకు ఏమైనా సపోర్ట్ చేసి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి ఏమైనా బిజినెస్? శ్రీకాంత్ అనే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్తోనే పరిచయం చేయడం, ఎలా ఉండాలి ఏంటి మొత్తం అన్నీ చెప్పి, అంటే వాళ్ళకి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక జర్నీ ఉంటుంది, అలా నా లైఫ్లో కూడా ఇది జర్నీ. ఇంకా ఇది ఇన్ఫ్లుయెన్స్ ఒక పేరు చెప్పండి, ఎవరైనా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం చెప్తే తెలుస్తుంది కదా. మిడిల్ క్లాస్ తేజ, మీరు చూసి ఉంటారు, సపోర్ట్ చేశాడని. మీకు ఈ వైజాగ్ తేటి తీసుకోవడానికి అందుకు చాలా మంది ఫుడ్ బ్లాగర్స్, ఎక్కడ చూసిన ఫుడ్ వైజాగ్ ప్లేసెస్, అందుకే మీరు వైజాగ్ తేటి తీసుకున్నారు. ఇంకేమైనా స్టోరీ ఉందా దానికి? టెడ్డీ తీసుకుంటే టెడ్డీ అంటే మీకు ఇష్టమా, ఇంట్రెస్టా? అంటే ప్రతి ఒక్కరిని నవ్వించాలన్న ఏం ఉంటది కదా, ప్రతి ఒక్కరిది ఒక ఏం. నవ్వించాలంటే ఇంకా కామెడీ షోస్, ఇప్పుడు రీల్స్ కూడా చేయొచ్చు, ఫన్నీ రీల్స్ అవి చేయొచ్చు, ఫన్నీ బ్లాగ్స్ చేయొచ్చు. మన ఉంటారు కదా చాలా మంది పేరు మర్చిపోయి వాళ్ళ కూడా మనం చేయొచ్చు. కానీ టెడ్డీ రావాలంటే ఆలోచన ఉండాలి. ర్యాబిట్ అయినా అవ్వచ్చు, మీరు ఒక ఎలిఫెంట్ అయినా అవ్వచ్చు, మిక్కీ మౌస్ అయినా అవ్వచ్చు. టెడ్డీని ఎందుకు ఎంచుకున్నారు, దానికి ఏం స్టోరీ లేదా? దానికి స్టోరీ అంటే నాకు ఆ టైంకి అలా థాట్ వచ్చింది, సడన్గా చెయ్యాలి ఇలా ఇది అవ్వాలనేసి. ఆ థాట్ మీద నేను ఇదయ్యాను. ఓకే, మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అయ్యి ఇది నాకు ముందే తెలిసింటే బాగుండేది, నాకు ఉపయోగపడదు అనే మూమెంట్ ఏమైనా? మనం కొన్ని జర్నీలో వెళ్తూ కొన్ని నేర్చుకుంటాం, అలాగే ఇది ముందే నాకు తెలిసింటే బాగుండు అనే మూమెంట్ ఏమైనా? ముందే తెలుసు అన్న నాకు ఆలోచన అయితే ఎప్పుడే అదేం రాలేదు. ఇలా స్టార్ట్ చేసారు జర్నీ, ప్లానింగ్ అవన్నీ లేవు, అలా జరిగిపోయేవాడి అందరూ యాడ్ అవుతూ ఇంత పెద్దగా అయ్యింది. బట్ ఈ జర్నీలో అది నాకు ముందే తెలుసుంటే వాళ్ళు ఈ పార్టీ ఇంకా కొంచెం సక్సెస్ అవుతుంది అనే మూమెంట్స్ ఉంటాయి. అవును, నాకు చిన్నప్పటి నుంచే చేయాలని. ఇంతకుముందు రీల్స్ కూడా చేసేవాడిని నార్మల్గానే. ఓకే, లైక్ సాంగ్ రీల్స్, డైలాగ్స్. ఓకే, ఆ రీల్స్ కూడా చేసేవాడిని, కానీ అప్పుడు నాకు ఈ థాట్ అని రాలేదు. కానీ చిన్నప్పటి నుంచే నాకు ఉండేది ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇది అవ్వాలి, ఒక యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలి అన్న ఇది. ఇప్పుడు ఈ 10th అది కంప్లీట్ అయ్యాక కొంచెం ఉంటుంది కదా ఖాళీగా, కొంచెం ఆ టైంలో నెల చేస్తూ చేస్తున్నాను ప్రజెంట్. ఇప్పుడు ఆలోచన అది ఏం రాలేదు, కానీ నాకు ఇక్కడికైనా
అంత కష్టపడమంటే మన పర్సనల్ కష్టపడాలని ఒకరి కోసం కష్టపడే అవసరం లేదు. ఇంట్లో కూడా అలాగే అన్నారు. ఇంట్లో కూడా అలాగే అన్నారు, ప్రతి ఒక్కరు ఒకలా ఎంచుకుంటే నువ్వు ఒక్కడివే డిఫరెంట్గా ఎంచుకున్నావు, ఏదో ఉంది చేస్తావు, తప్పకుండా ఇదవుతావు. డాడీ బాగా ఇది చేశారు, గైడెన్స్ ఇచ్చారు, నువ్వు ఇది చేయగలవు, మాకు ఆ నమ్మకం ఉంది అనేసి చెప్పారు. కానీ ఇప్పుడు కూడా ఒకటే అంటున్నారు, ప్రతి ఒక్కరు ఒకలా చేస్తున్నావు, నువ్వు ఒక్కడివి ఒకలా చేస్తున్నావు, అంత హార్డ్గా ఎందుకు చేయడం అనేసి ఇంట్లో చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా ప్లానింగ్స్ అంటే ఇంకా అంటే ఇంకా కొంచెం పెద్దగా చేయాలంటే ఇంకా మనం యాడ్ చేయాలి కదా. ఇంకా మీరు ఎలా దాని ప్లానింగ్ ఏమైనా ఉందా ఫ్యూచర్ని ఇది ఇంకా కొంచెం పెద్దగా తీసుకెళ్ళి? వైజాగ్ చేయాలని మన వైజాగ్లో ఎక్కడా లేదు, బిజినెస్ చేయాలంటే ఇంకా బాగా చేయవచ్చు. సో అలా ఏమైనా ఆలోచించారా? ఇవే ఇంకా పెద్ద బిజినెస్ లా స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సక్సెస్ అవుతే మార్కెటింగ్ చేస్తే వస్తుంది, బాగానే అవుతుంది. సో వైజాగ్ రెడీ అని కొంతమంది తక్కువగా చూసేవాళ్ళు కూడా ఉంటారు, అలాంటి మూమెంట్స్ ఉన్నాయి? అలాంటి మూమెంట్స్ అంటే చూడండి, మన కొంతమంది చెప్పుకోవాలని కూడా ఇష్టపడరు. ఇప్పుడు మన పేరెంట్స్ చిన్న ఆటో డ్రైవర్ అంటే మన కొంత తక్కువగా ఉంటుంది, అలాంటి మూమెంట్స్ ఉంటాయి. మీరు ఇంతవరకు వచ్చారు, మీరు అలాంటి మూమెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు నార్మల్గా అడిగితే ఇలా 10th కంప్లీట్ అయింది, ఐటీఐ చేస్తానని అంటే ఐటీఐ అనేసి అన్నారు. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళకి అటెండ్ అయినప్పుడు అడిగేవారు, ఇలాగా మీ అబ్బాయి ఏం చేస్తున్నారనేసి అంటే ఇలా ఐటీఐ చేస్తున్నారనేసి చెప్పారు. నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళకి వెళ్తే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఈ మధ్యన మీ అబ్బాయి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు అది ఇది అనేసి, మీ అబ్బాయి పేరు కూడా మారిపోయింది వైజాగ్ రెడ్డి అనేసి అంటున్నారు. ఇప్పుడు డాడీ డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లనే అడుగుతున్నారు, ఇలా తీసుకొచ్చారు కదా వైజాగ్. అది మంచి విషయం, అది చెప్పుకునే విషయమే. తక్కువ చేసే మూమెంట్స్ అవి ఎక్కువ పట్టించుకోకూడదు కదా. మీరు ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి ఇంకా మీకు మంచి పేరు వస్తుంది, తప్పకుండా రావాలి. స్ట్రగుల్స్ కానీ ఒక డెఫినేషన్ అయితే వస్తుంది ఫ్యూచర్లో. ఇంకేమైనా చెప్పాలనుకున్నారు? మీకు జరిగే అన్యాయాలు ఉంటాయి, తొక్కేసే మూమెంట్స్ కూడా ఉంటాయి, పాలిటిక్స్ జరిగి ఉంటాయి, అలా చేసే మూమెంట్స్ అంటే చేసేటప్పుడు కూడా నేను నావి పాతవి కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, మెక్కి మెని కానీ మొత్తం అవన్నీ నేను అవి ఏంటంటే నాకు రీల్స్ అవి చేయడం ఇంట్రెస్ట్ బాగా. నేను ఆ రీల్స్ అవి చేయడానికి అమౌంట్ పే చేసేవాడిని, ఆ కాస్ట్యూమ్ రెంట్ తెచ్చుకొని నేను చేసేవాడిని. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ ఇంతకుముందు నా ఓన్ కాదు, నేను కాస్ట్యూమ్ తేవాలనేసి అంటే వాళ్ళకి రెంట్ పే చేయాలి 1500 1000 ఒక 1 అవర్కి 2 అవర్స్ రీల్స్ కోసం అనేసి నేను అమౌంట్ పే చేసి కాస్ట్యూమ్ తెచ్చుకొని వీడియోస్ చేసేవాడిని. ఆ రీల్స్ అలా పెట్టేవాడిని. నాకు స్టార్టింగ్ వీడియోస్ అవి తీయడమే కాకుండా, ఇప్పుడు వీడియోస్ అవి తీయడం అనేసి అంటే ఒక వీడియో తీసి పోస్ట్ చేసేయడం ఉండదు కదా, ఎడిటింగ్ ఉంటుంది కదా. అట్లా నాకు ఎడిటింగ్ అసలు రాదు, అస్సలు వీడియో ఎడిటింగ్ అనేది చేయడం అనేది రాదు. ఈ వీడియోస్ మొక్కలు కలపడం కానీ అవి అసలు ఎడిటింగ్ అనేది రాదు నాకు. అప్పుడు ఎడిటింగ్ రాకపోయిన టైంలోనే తిలక్ అనేసి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను కూడా ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. ఓకే అండి. ఇప్పటి వరకు తను వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారు, ఒక ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేశారు, మీకోసం చెప్పారు. ఓకే, ఫ్రెండ్ ని ఈ స్టేజ్ లో చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? మీకు చెప్తారా? నాకైతే తెలుసు తను స్టేజ్కి వస్తాడు అని, కాకపోతే ఏంటంటే తను చాలా స్ట్రగల్స్ అయితే పడ్డాడు. మీరు ఇందాక క్వశ్చన్ కూడా వేశారు, స్ట్రగల్స్ అన్నప్పటికీ ఫ్రెండ్సే కదండి వస్తారు. ఎంత పేరెంట్స్ సపోర్ట్ చేసినా సరే ఫ్రెండ్కే చెప్పుకోగలరు, ఎన్ని కష్టాలు వచ్చినా ఫ్రెండ్కి చెప్పుకోగలరు. బోల్డ్ ఉంటాయి, అవునవును. అలా కష్టాలు పడి ఎంత అవడం అంటే మంచి విషయం. పాలిటిక్స్ జరిగాయండి. అంటే ఇప్పుడు మేము రివీల్ చేసామనుకోండి నేమ్స్ కానీ, లేదంటే మేము ఏది జరిగిందనేది రివీల్ చేస్తే తనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నాడేమో. అసలు ఏమైంది అంటే తను బిజినెస్ కాదు, జస్ట్ రీల్స్కి ఎంట్రీ అవుతున్నాడు. చెప్పాడు తన వీడియోలో కూడా, ఇప్పుడు చెప్పాడు అదే రెంట్కి తెచ్చుకొని చేసుకునేవాడిని, వీడియోస్ కోసమే రెంట్కి తెచ్చుకునేవాడిని. ఈ కాస్ట్యూమ్ కొన్నప్పుడు కూడా చాలా పాలిటిక్స్, కాస్ట్యూమ్ కొన్నప్పుడు కూడా పాలిటిక్సే. దాని తర్వాత ఈవెంట్స్ వస్తున్న ఈవెంట్స్ క్యాన్సిల్ అవ్వడం, ఈ ఫోన్
ఈ ఫోన్ రెంట్ అనేది అదే ఈఎంఐ అనేది కట్టుకోవడానికి చాలా ఫేస్ చేశాడు. ఏంటి అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళే కదండి చేస్తారు. ఎప్పుడైనా నమ్మిన వాళ్ళే కదండి ఏదైనా చేస్తారు. ఇప్పుడు మనం నమ్ముతాం తను మనోడు అని చెప్పి నమ్మితేనే ఏదైనా జరుగుతుంది. అక్కడ నమ్మకుండా ముందుకు వెళ్తున్నాడు. చెప్పాను చాలాసార్లు వద్దు, పైకి వచ్చేస్తాడు. ఇప్పుడు రీచ్ ఉంది, రీల్స్లో రీచ్ ఉంది, యూట్యూబ్లో రీచ్ ఉంది, ఓకే వెళ్ళిపోతున్నాడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, సంపాదించేస్తున్నాడు ఎక్కువ. ఆ టైప్ మరి అనుకొని ఉండుంటారు. అయితే చాలా ఫేస్ చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు కూడా. ఇప్పటికి ఈవెంట్స్ అయితే క్యాన్సిల్ అవ్వట్లేదు, కానీ ఈవెంట్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఒక్కడే ఇవ్వడం. లేదు, సింగిల్. సరిపో 2,500 అంటే ఇప్పుడు కేక్ తెస్తాడు, ట్రావెలింగ్ కీడే పెట్టుకుంటాడు, 2 కూల్ ఫైర్ గ్యాన్స్ తెచ్చుకుంటాడు. సిగ్నేచర్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు తక్కువగా చేసేస్తున్నారు, ఆ కేక్ క్వాలిటీ ఉండదు, కరిగిపోవడం ఏదోటి అవుతుంది. తను అలా కాదు, క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇస్తున్నాడు క్లయింట్స్కి. వీడు కావాల్సిన క్లయింట్స్కి వీడు చూస్తుంది హ్యాపీనెస్ చూస్తున్నాడు, సాటిస్ఫాక్షన్. వాళ్ళ ముఖంలో చిన్న మీరు వీడియోస్లో చూసే ఉంటారు, ఇలా వెళ్ళగానే సర్ప్రైజ్ వీడియోస్లో మోస్ట్లీ మీరు అది చూస్తారు. రియాక్షన్ కోసం ఎక్సలెంట్. వీడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కొంచెం గర్వంగా ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి చాలా కష్టాలు పడుతూ తొక్కేస్తున్నా సరే కిందకి ఇంకా లెగ్గలేడు అనే పరిస్థితుల్లో కూడా లెగ్స్ చూపించగలుగుతుంది. నేను ఈ మధ్యలో అంటే నేను ఈ మధ్యలో కొంచెం సపోర్ట్ చేయలేదు కొన్ని ఇష్యూస్ వచ్చిన వల్ల. అంటే ఫ్రెండ్స్ అన్నాక తప్పదు కదండి, కొంచెం నేను సపోర్ట్ చేయలేదు. నేను కూడా సపోర్ట్ చేయలేదు ఒక 2 months. ఎందుకంటే ఒక ఈవెంట్ చేసాం, ఈవెంట్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది. ఫ్రెండ్స్ అంటే కామనే. ఒక 2 months వరకు మాట్లాడలేదు. ఇప్పుడే మళ్ళీ నేను తీసుకొని రావడం ఫోన్ చేసి నేను తీసుకెళ్తాననేసి అన్నాను కదా, ఏదైనా ఛానల్ నుంచి ఇంటర్వ్యూ వస్తే దారా తీసుకెళ్తాననేసి. నాకు అంత మాట్లాడకపోయినా సరే అసలు నమ్మలేదు, తీసుకొచ్చాడు. అది అంటే మాట్లాడుకోవట్లేదు కాబట్టి మ్యాక్సిమం అలాగా. ఏం జరిగిందంటే మనీ విషయం కాదు, చెప్పిన వాళ్ళు మాటలు పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. రోజు ముఖం మేము చూసుకుంటాం కానీ వాళ్ళందరూ వస్తారేంటి. ఇప్పుడు మళ్ళీ ఇలాగా వీడు ఎందాల నుంచి వస్తున్నాను, వీడియోలో చెప్పట్లేదు, వాడు స్ట్రగల్స్ అనేది చెప్పట్లేదు. అవన్నీ చెప్తేనే కదా ఏదో సపోర్ట్ వస్తా. భయపడుతున్నాము. తను 17, నాది 18. అంటే మరి తొక్కేస్తారు. ఇంకా మనది బ్యాక్గ్రౌండ్ పరంగా సపోర్ట్ లేదు. అంటే చెప్పుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరు లేరు, మనకి మనమే ఏం చేసినా. అందుకే ఏంటంటే అలానే ఇప్పుడు ఈవెంట్స్ అవి క్యాన్సిల్ అయిపోవడం ఎలా అంటే, నాకు స్టార్టింగ్ వాళ్ళు కాల్ చేసేవారు, 1, 2 కూడా కాదు, దగ్గర 4-5 ఈవెంట్స్ సేమ్ ఇట్లానే కాల్ చేసి ఇలా ఈవెంట్ ఉంది ఆ రోజు చేసేస్తాను అనేసి అన్నాను. సరే చేసిన అడ్వాన్స్ కూడా పే చేసిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ పే చేయించుకున్నారు. ఎందుకు అంతవరకు రిటర్న్ పే మరి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు చెప్పడం మాకు ఇష్యూ అంటే ఏం లేదు, అంతే. ఒక్క ఇది ఇప్పుడు ఎవరైనా తెలిసిందే కదండి. ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా ఎదుగుతున్నారు, మనతో ఉన్నోళ్ళు సడన్గా పైకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఎదగాలి? ఏంటంటే సపోర్ట్ చేయడానికి ముందుకు రారు, తొక్కడానికి ముందుకు వస్తారు ఎవరైనా. అలాగే మా ఫ్రెండ్షిప్ బాండ్ లో కూడా సేమ్ అట్లనే అందరూ అంటూ ఉంటారు కదా పుకార్లు అనేసి పెడతారు. ఇంకేం చేస్తాం ఆ టైంలో మరి ఇంకా ఇద్దరం రియాక్ట్ అయిపోయాం. 2 months అయింది ఇద్దరు మాట్లాడుకొని, చాలా మంచి బాండింగ్ ఇద్దరికి. ఫస్ట్ నుండి నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆ టైంలో తినకి ఖాళీ ఉండకపోయినా నా వీడియోస్ అన్ని చేసేవారు. వీడియోస్ నేను తీయడానికి వెళ్ళినప్పుడు మేమిద్దరం వెళ్ళేవాళ్ళం, అంటే 4-5 వెళ్ళి ఫ్రెండ్స్. అలాగా ఏటైంది అంటే ఈ రెంట్ పే చేసుకొని ఈ కాస్ట్యూమ్కి
1500 అలాగా 1500 1 అవర్కి 15,000 ఉంటుంది. మన ఏపీలో కూడా లేదు ప్రెసెంట్ ఇప్పుడు కొనుక్కోవడానికి అయితే. హైదరాబాద్, మహారాష్ట్ర, ముంబై చాలా కష్టం కొంచెం. ఒకటే తెచ్చాడు. ఇది కూడా అమౌంట్ కూడా తీసుకోవడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఆ అమౌంట్ కోసం రూపాయి ప్రతి ఒక్క రూపాయి సేవింగ్స్ తో కొనుక్కున్నాను. సేవింగ్స్ ఫోన్ అట్లానే తీసుకున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు ఫోన్ కూడా ఈఎంఐ నడుస్తుంది. అది ఇంకా 1 ఇయర్ ఒక 6 months. ట్రబుల్స్ అంటే అది ఇప్పటికైనా ఇప్పుడు ఎంత జర్నీ చేసినా సరే స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. అది ఇంకా రావాలి కదా, అది ఇంకా వస్తుంది. కానీ తెలియాలి. రీసెంట్గా మా షాప్ దగ్గరికి వచ్చినప్పుడు తను చూశాను, వైజాగ్ రెడ్డి వచ్చారని. అంటే లోకల్లోనే గుర్తుపడడం అది మంచి విషయం. అలా గుర్తుపడితే భయపడతారు. ఎవరైనా తొక్కియడానికి ట్రై చేసినా భయపడతారు. మీ పేరు చెప్పుకొని ఖచ్చితంగా బిజినెస్ అనేది వస్తుంది, అప్పుడు భయపడతారు. అవునవును, అంతే. నాకు ఇంకేమీ ఆశ లేదు. తిన అలా సక్సెస్ అయితే చాలు. ఇప్పుడు తిన సక్సెస్ అయ్యాడు అనుకోండి, తిన ఇంకో 2 3 టీం వస్తుంది. వాళ్ళకి సపోర్ట్ జాబ్ ఇచ్చేలాగా వీడు ఎదుగుతాడు. ఈ మాటలు కాదు కదండి, ఒక బిజినెస్ చేయాలంటే మినిమం ఉండాలి. అది ఈడ హైలైట్ అయితే భయపెట్టం. కానీ ఎప్పుడు మేము మా ఏం ఏంటంటే, అంటే నాది తిన ఏమేంటంటే అందరినీ హ్యాపీగా ఉంచాలి. తొక్కేసే వాళ్ళతో కూడా తిన ఫ్రెండ్లీగానే మాట్లాడతాడు. పేమెంట్ అవ్వలేదు అన్నారు కదా, అక్కడ కూడా నేను చెప్పండి రెస్పెక్ట్ మాత్రం తగ్గించాలి. లేదు అంటే చేస్తున్నామనేసి మనం అడిగలేం కదా, ఇలా ఏందో చేస్తున్నారనేసి. వాళ్ళే మరి అనుకుంటారు కదా నేను ఇలా చేశాననేసి. ఎప్పటికన్నా తప్పు తెలుసుకుంటారు, వాళ్ళు సిగ్గుపడేలా చెయ్యాలి. కానీ మీరు పైకి రాకూడదు అనుకున్న వాళ్ళు తెలుసుకోరు. వాళ్ళు మీ మీద పడుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అది నచ్చదు మీరు పైకి రావడం. మార్చాలంటే మీ చుట్టాలు కూడా ఇవన్నీ ఎందుకు అనవసరం వాడికి అనేసి కూడా అన్నారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సక్సెస్ వచ్చాక బాగానే వచ్చింది మరి పార్టీ ఎప్పుడు అది ఇది అని అడిగం కూడా ఉన్నాయి. ఇలాగే సేమ్ కంటెంట్ చేసే వాళ్ళు ఎవరైనా తెలుసా? చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ చేసే కాల్స్ కంటేనా నాకు అనదర్ కాల్స్ ఎక్కువైపోయాయి. మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా, మీలాగే మేము చేద్దాం అనేసి అనుకుంటున్నాము అది ఇది అనేసి కాల్ చేసి అడుగుతున్నారు. ఈ కాస్ట్యూమ్ ఎక్కడ తీసుకున్నావు, నాకు మీ కాస్ట్యూమ్ ఇచ్చేస్తావా, నేను దీనికి డబుల్ అమౌంట్ ఇస్తాను అనేసి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నేను చేసేది కూడా ఎవరు చేయలేదు. నేను ఇంత కొత్తగా ఉంటుంది టాలెంట్, కష్టమే. కానీ ఇదేంటంటే నేను ఇట్లా చేస్తున్నాను అనేసి అంటే ఇది నా కంటెంట్, నేను చేస్తుంది సేమ్ దీన్నే కాపీ కొట్ చేస్తే బాగోదు కదా. చెయ్యొచ్చు కానీ వేరేది కొత్తగా ఉండాలి. ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను ఆలోచించాను, నేను చేసింది కొత్తగా ఇంకా మంచిగా చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. ఓన్లీ ఈ సర్ప్రైజ్ ప్లాన్స్లోనే ఇంకా కొత్తగా ఇంకా కొన్ని మంచి ప్యాకేజెస్తోనే చేద్దాం అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకటి నేను చెప్తుంది ఏంటంటే నా కంటెంట్ కాపీ చేయొద్దు, అంటే సేమ్ అట్లనే నాలాగే చేద్దాం అనేసి అనుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే నాలా మాత్రం చేయొద్దు. అంటే సేమ్ ఇప్పుడు నేను చేస్తున్నట్టే కాకుండా వాళ్ళు వేరేగా చేయమండి. ఇప్పుడు నేను కొత్తగా చేస్తాను కదా, వాళ్ళు ఎనదర్ ఇంకొకటి దేనికన్నా కొత్త ఆలోచనలు వస్తే బాగుంటుంది. సో మీ ఫ్యూచర్ లో ఇప్పుడు ఓన్లీ ఒకటే మీరు ఒక్కలే చేస్తున్నారు, ఇది ఫ్యూచర్ లో దీన్ని ఏమైనా మిక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఫ్యూచర్ లో ఎలాంటి ఇంకా కొన్ని కొత్త యాడ్ చేశారనుకోండి మీ బిజినెస్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కదా, అలాంటి ఆలోచనలు ఏమైనా? ఇది మాత్రం సక్సెస్ గ్రాండ్ సక్సెస్ మాత్రం వస్తే నేను తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ కానీ మొత్తం చేస్తాను. నేను మాకంటూ టీం చేస్తాను. నేను ఇంకా టెడ్డీ కాకుండా అదర్ క్యూట్ థింగ్స్ ఏమైనా యాడ్ చేస్తారా?
ఇంకా వేరే వేరే టెడ్డీస్ని కూడా తీసుకొస్తాను నేను, తీసుకొచ్చి చేస్తూ ఉంటాను మార్కెట్లో. మరి ఈ జర్నీలో మీకు ఇప్పుడు మీ స్ట్రగ్లింగ్ జర్నీ ఉంది, కొంచెం మెంటల్గా ఫిజికల్గా చాలా ఫేస్ చేసే ఉంటారు, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు, ఆ రెస్పాన్సిబిలిటీని ఎలా తీసుకున్నారు? నేను ఇప్పుడు నార్మల్గా ఈవెంట్స్ అవి స్టార్ట్ అవుతాయి కదా, ఇంత చిన్న ఏజ్లో ఫస్ట్ నుండి ఏంటంటే కష్టపడడం అన్న ఇది ఉంటుంది కదా. అంటే నేను ఇంటికి రావడం కూడా ఇప్పుడు నార్మల్గా ఈవెంట్కి 6:30, 7 ఆ టైంకి స్టార్ట్ అయిపోద్ది బర్త్డే. ఇప్పుడు అయ్యేసరికి 9:30, 10 అయిపోద్ది. నేను ఇంటికి రావడం 1 o'clock, midnight 2. ఇంకా టైంకి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయడం, అంటే ఇప్పుడు ఆ టైంకి వచ్చానంటే కష్టమే కదా మరి. నేను అట్లా ఇంతకుముందు క్యాటరింగ్ కూడా వెళ్ళేటప్పుడు ఏంటంటే లేట్ అయిపోయేది వచ్చేసరికి, దువ్వాడ నుంచి వచ్చేసరికి, అనకాపల్లి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. జస్ట్ 350, 300 కోసం వెళ్ళేవాడిని నేను. అంటే ఆ టైంలోనే నా పొజిషన్ అట్లా ఉండేది, తినక ఉండేది. అంటే చెయ్యాలి అన్న ఇది ఉండేది ఒక పక్క, కానీ ఒక పక్క ఎందుకు అన్న ఒక ఆలోచన ఉండేది, కానీ చెయ్యాలి. ఇంకా అలా చేస్తూ నేను ఫుట్పాత్ మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి 10th క్లాస్లో. ఫుట్పాత్ మీద కానీ బస్ స్టాప్లో కానీ పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆ టైంకి ఇంట్లో వెళ్ళి డిస్టర్బ్ చేయడం దేనికి, అంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా, మనం వెళ్ళి ఇంకా ఆ టైంలోనే ఇంటికి కూడా వెళ్ళని రోజులు కూడా ఉన్నాయి ఫుట్పాత్ మీద పడుకున్నవి. ఇంత చిన్న ఏజ్లో చాలా చూసారు, చాలా చూసాను. దట్స్ రియల్లీ అప్రిషియేటబుల్. సో మా వ్యూయర్స్కి ఏం చెప్తారు? నేను ప్రతి ఒక్కరికి చెప్తుంది ఒకటే ఉంటుంది, ఇలా సక్సెస్ అవ్వాలని, ఇలా చేయాలనేసి. ఒక్కటే నేను చెప్పింది ఏంటంటే ఒక్కటే, ప్రతి ఒక్క ఫెయిల్యూర్ వెనకాతల ఒక సక్సెస్ మాత్రం ఉంటుంది. కష్టపడాలి. ఎప్పుడు వైరల్ అవ్వదు, ఒక వీడియో వైరల్ అవుదా, 2 ఏ వీడియోతోనన్నా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ పైకి వచ్చేది ఏంటంటే 1-2 వీడియోల్లోనే, 1-2 వీడియోల్లోనే పైకి వస్తారు. ఎప్పుడు అవుద్దో చెప్పలేం, కానీ కంటెంట్ మాత్రం ఆపకూడదు. ప్రతి ఒక్కటి ఏ వీడియో వైరల్ అవుద్దో చెప్పలేం, పెడుతూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఒకరోజు పెట్టి 3 రోజులు ఆపేసి మళ్ళీ మాస్టర్ రోజు పెట్టి బాగోదు కదా. మనం ఏంటంటే ఇప్పుడు ఒక రీల్ ఏదైనా పెట్టామనేసి అంటే మన కంటెంట్ నమ్మి కొంతమంది ఉంటారు, నీ వీడియోస్ చూసేవాళ్ళు ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒకరోజు పెట్టి డైలీ పెట్టాలి వీడియోస్, డైలీ పెడితే చూస్తారు, తప్పకుండా సక్సెస్ మాత్రం ఉంటుంది. ప్రతి ఒక్కటే చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్, ఇది మాత్రం ప్రతి ఒక్క ఫెయిల్యూర్ వెనకాతల మాత్రం ఒక సక్సెస్ మాత్రం ఉంటుంది. నాకు ఇంత సక్సెస్ అవుతుందని నేను మాత్రం అనుకోలేదు అసలు. తప్పకుండా ఇంకా స్టార్టింగ్ పర్లేదు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఖాళీ ఉండటం లేదా, నాకు బాగుంది. ఇంకా సక్సెస్ అవ్వాలనేసి అనుకుంటున్నాను నేను. కొంతమంది అనుకుంటారు ఎంత చిన్న ఏజ్ లోనే నువ్వు అంత చేస్తున్నావు అది ఇది అనేసి. చాలా ఏజ్ ఉంది, మీరు ఖచ్చితంగా 25 లోపు మీరు సెటిల్ అయిపోతారు అన్నారు. వైజాగ్ లోని ఇలా ఎవరు లేదు, టెడ్డీ ఎక్కడ లేదు, అందుకే పెట్టారు. మిమ్మల్ని చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ ఈవెంట్స్ కోసం కాల్ చేస్తున్నా కాకుండా మెయిన్ ఇంకా ఎక్కువ కాల్ చేస్తుంది ఎవరంటే ఈ కాస్ట్యూమ్ ఎక్కడ తీసుకున్నావు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క కాల్ అదే, ఈ కాస్ట్యూమ్ నువ్వు ఎక్కడ తీసుకున్నావు, నాకు ఇలా చేయాలనిపిస్తుంది బ్రో, మీరు కాస్ట్యూమ్ ఎక్కడ తీసుకున్నారో చెప్పండి, లేదంటే మీరు నాకు ఇచ్చేస్తారా, నేను అమౌంట్ ఇస్తాను, డబుల్ అమౌంట్ ఇస్తాను, నాకు ఈ కాస్ట్యూమ్ ఇచ్చేస్తారా, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉందనేసి చాలామంది అడుగుతున్నారు. అడగచ్చు, కానీ తప్పులేదు అలా అడగడంలోనే. వాళ్ళకి తెలియాలి ఇదే ఎందుకు ఇలా ఎంచుకోవాలి అన్న వాళ్ళకి ఇది ఉంటుంది కదా. అంటే వాళ్ళకి ఎలా ఇష్టపడి వాళ్ళు మనకు అడిగారు మరి. అంటే ఇప్పుడు కొంతమందికి ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళకి అది నచ్చింది అనేసి అంటే వెనకాతలోనే పక్కన కూడా నాకు అది నచ్చింది అనేసి. ఇప్పుడు ఒక ఐటెం ఏంటంటే, ఇప్పుడు ఒక ఐటెం ఉంది, దాన్ని నేను ఇష్టపడుతున్నాను, ఇంకొకరు కూడా ఇష్టపడతారు కదా. ఇప్పుడు నేను ఒక్కనే ఎంచుకున్నానన్నా ఇది ఉండదు కదా, అలా వాళ్ళు కూడా చేస్తానని అంటున్నారు. కానీ నేను పడ్డ ఫెయిల్యూర్ వెనక మాత్రం ప్రతి ఒక్కరు చేయలేరు. ఇప్పుడు నేను అట్లా వేసుకొని ఒక 1.5 hours 2 hours ఉండిపోతాను నేను అలా బ్రేకింగ్. అలా ఉండాలంటే కష్టమే కదా మరి. ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు మీరు?